సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అరుణాం కరుణాంతరంగతాక్షీం ధృతపాశాంకుశచాపబాణహస్తాం అణిమాదిభిరావృతాం మయూకైరహమిత్య విభావయే భవానీం. వ్యాసం వృష్ణప్తారం త్యక్తేయః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తం వంకీకృతబభూజ్జయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గురుం బ్రహ్మాముదావహం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాభట్టారికాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. గురవే నమః. పరమగురవే నమః. పరమేష్ఠు గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు కాస్త విలంబానికి నన్ను క్షమించండి. దేవతార్చన కాస్త ఆలస్యం కావడం వల్ల విలంబమైంది. నవరాత్రాలు అర్చన క్రితముపాఖ్యానంలో మొదగేడ ఉభయలు కూడా శ్రీమహావిష్ణుకు నాభికమలం మీద ఉన్న పద్మాసనం వేసి కూర్చున్న పద్మం మీద పద్మాసనం వేసి కూర్చున్న బ్రహ్మను చూసి వాళ్ళు నువ్వు నీ స్థానాన్ని ఖాళీ చేయి లేదా మాతో యుద్ధం చేయి అని మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు ఆడుకుంటూ ఆ ప్రాంతాన్ని రావడం జరిగింది. అందుకని ఎప్పుడూ కూడా అవివేకులకి బుద్ధిహీనులకి బలం ఎక్కువ ఉన్నా వాళ్ళకి వరాలున్నా సంపద ఉన్నా అది అనర్థానికే కారణం అవుతుంది కానీ అర్థానికి కారణం కాదు అని చెప్పడం కోసం పురాణాల్లో ఇటువంటి రాక్షసుల యొక్క అసురుల యొక్క ఉపాఖ్యానాలు లోకంలో కూడా మనం దాన్ని బాగా గమనిస్తూనే ఉంటాం. దాని తర్వాత సూతువాచ తౌవీక్ష బలినో బ్రహ్మ తదోపాయాన చింతయతు సామదానాది బిదాదీంశ్చ యుద్ధాంతాన్ సర్వతంత్రవిదు. వాడు ఉభయల్ని చూడడం జరిగింది బ్రహ్మదేవుడు. అలాగే వాళ్ళు చాలా పురోన్మత్తులై బలదర్పితులై వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా విన్నాడు. విని ఆలోచనలో పడ్డాడు. సామదాన బిదాదీంశ్చ, వీళ్ళు సౌమ్యంగా మాట్లాడి వీళ్ళని నా దారికి తెచ్చుకోవాలా, లేదే వాళ్ళకి ఏదైనా ఇస్తాను అని దానం ద్వారా వాళ్ళని నేను వశపరుచుకోవాలా, లేదు వాళ్ళిద్దరి మధ్య భేదాన్ని సృష్టించి మధుకైడు ఇద్దరి మధ్య భేదాన్ని సృష్టించి వాళ్ళ బలహీనులైన తర్వాత
ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఏమైనా వాళ్ళని నేను నా దారికి తెచ్చుకోవాలా, లేదా బలంతోనా? సామ దాన భేద దండోపాయాలు. ఇది రాజనీతి. రాజులు కూడా ఈ విధంగానే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండేవాళ్ళు. ఈ 4 ఉపాయాల ద్వారానే వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు. రాజ్యాన్ని కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాళ్ళు. లోకంలో కూడా మనం సాధారణంగా మనకు తెలియకుండానే మనం కూడా ఈ ఉపాయాలని ఉపయోగిస్తూ ఉంటాం. కొంచెం జ్ఞానం ఉన్నవాడికి, బుద్ధి ఉన్నవారికి, విద్యావేత్తల్ని వాళ్ళని కానీ మనం సౌమ్యమైన మాటలతో వాళ్ళు మనం దారికి తెచ్చుకోవచ్చు. ధనం మీద ఆశిన వాడు ధనం చూపిస్తే వాడు మనకు కావాల్సిన పని చేసి పెడతాడు. అలాగే ఇద్దరు బలవంతుల మధ్య వైరాన్ని సృష్టించి కార్యాలు సాధించుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ఇక దండం అంటారా, చూస్తూనే ఉన్నాం. నిష్కారణంగా ఎవరిని ఎలా కొడుతూ ఉంటారో, ఎలాగ ఏం చేస్తూ ఉంటారో అవన్నీ మనకు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉన్నాయి. అంటే మనకు తెలియకుండానే ఈ 4 ఉపాయాలు ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలో ప్రతిరోజు ఉపయోగిస్తూనే ఉంటారు, ఉపయోగించకుండా ఉండరు. ఇక్కడ ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు వీళ్ళని చూసి ఏం చెయ్యాలి ఇప్పుడు? నజానేహం బలం నూనం ఏతయోర్వా యథాతథం అజ్ఞాతేతు బలే కామం నైవ యుద్ధం ప్రశస్యతే. ఇప్పుడు సామధాన భేదాలు కాదని ఒకేసారి వాళ్ళకి దండోపాయాన్ని నేను ప్రయోగించి వీళ్ళ మీద యుద్ధం చేస్తే వాళ్ళ బలాబలాలు తెలియవు. వాళ్ళు ఏమిటో, వాళ్ళ బలం ఏమిటో, వాళ్ళకున్న వరాలు ఏమిటో. ఎందుకంటే నన్ను చూసి భయపడక యుద్ధానికి వాళ్ళు నన్నే ఆహ్వానించారు అంటే వాళ్ళు ఏదో అసాధారణ వ్యక్తులు అయి ఉండొచ్చు, అవుతారు. లోకంలో చాలా మంది ఏం చేస్తుంటారంటే అండి, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఒకడు మనల్ని ఏదైనా ఒక మాట అంటున్నాడు, లేదా ఎవరైనా ఒక హేళన చేస్తున్నాడు, లేదా అపవాదాలు వేస్తున్నాడు అంటే వాడికి మూర్ఖత్వమే బలం. దాన్ని మనం జయించలేము మూర్ఖత్వాన్ని. మూర్ఖచ్ఛంద అనురోధేన అంటుంది శాస్త్రం. మూర్ఖుడికి ఎప్పుడు కూడా వాడు ఏదంటే భేషుడు చెప్పింది చాలా బాగుందని వెళ్ళిరా అని చెప్పాలంతే. వాడితో వాదన చేసినా లేకపోతే వాడితో మనం మాట్లాడినా ప్రతిదానికి అబార్థం చేస్తారు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. పండితుడిని మెప్పించవచ్చు, ఎవరినైనా మెప్పించవచ్చు, కానీ మూర్ఖుడిని మాత్రం మన వల్ల కాదు. ఇవాళ మూర్ఖత్వమే బలమైతే మీరు వెనకటి రోజుల్లో యుగాల్లో ఉన్నటువంటి ఈ అసురులకు అందరికీ బలం ఏమిటయ్యా అంటే వాళ్ళకి వరాలు కావచ్చు, సహజ పరాక్రమాలు కావచ్చు, జన్మజన్మాంతర సంప్రాప్తమైనటువంటి బలం కావచ్చు, అనేక కారణాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తే నేను ఈ ఆపద నుంచి బయటపడతాను? కాబట్టి వాళ్ళెవరు అజ్ఞాతే బలి, వాళ్ళెవరో వాళ్ళ బలం తెలియకుండా, వాళ్ళెవరో తెలియకుండా నేను యుద్ధాన్ని ఉపక్రమించడం అంత ప్రశస్తం కాదనుకుంటా. స్తుతింకరోమి చేదద్య, లేదండి దుష్టయోహో మదమత్తయోహో. బాగా వినండి, ఎప్పుడైనా సరే ఇందా చెప్పినట్టుగా విద్యావేత్తలై, సంస్కారవంతులై ఏదైనా ఈశ్వరు మాత్రమైన కోపం కనుక వాళ్ళు మన మీద చూపిస్తే, వాళ్ళు సహజంగా విద్యావేత్తలు కాబట్టి ఉత్తమం క్షణకోపస్య, ఎప్పుడు ఉత్తములకి ఎప్పుడు కూడా కోపం క్షణకాలం ఉంటుంది. ఆ కోపం తగ్గిన తర్వాత వాళ్ళు యథాతథంగా మళ్ళీ వాళ్ళు లోకంలోకి వచ్చి అసలు ఇందు ముందు కోపం చూపించిందని అసలు మళ్ళీ ప్రదర్శించరు వాళ్ళు. అటువంటి వాళ్ళే కోప సమయంలో అయ్యా మీరు కోపడకండి, మీరు కొంచెం చాలా మంచివారు, గొప్పవారు, మీరు విద్యావేత్తలు, మీరు సంస్కారవంతులు, ఏదో తెలియక చేసిన తప్పుకు కోపడకండి అంటే వాడు తగ్గుతారు. ఎందుకంటే వాళ్ళకున్న సంస్కారం అది, వాళ్ళకున్న విద్య అది, వాళ్ళకున్న గొప్పతనం అది. కానీ ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు దగ్గర మనం ఎంత వాడిని ప్రాధేయపడుతున్నాం, ఎంత వాడిని మనం స్తోత్రం చేస్తున్నా, ఎంత వాడికి మనం అనునయంగా ఉన్నా కూడా వాడు అంతంది రెచ్చిపోతూ ఉంటాడు. ఇప్పుడు అదే ఆలోచన బ్రహ్మగారు చేస్తున్నారు. ఇప్పుడు నేను కనుక వీళ్ళని స్తుతించినా, లేదా అన్వయంగా మాట్లాడినా, లేదా వీళ్ళ ముందు నేను వినయాన్ని ప్రదర్శించినా, లేకపోతే నేను వీళ్ళ ముందు ఏ విధమైనటువంటి వాళ్లే గొప్పవాళ్ళు నేను తక్కువవాడిని అని నేను అన్నా కూడా దుష్టయోహో మదమత్తయోహో, వీళ్ళు దుర్మార్గులు, మదమత్తులు, వీళ్ళు మదాంధులు. ఏం చేస్తాడు వాడు? దొరికాడు కదా అని చెప్పి ప్రకాశితం చే నూనం నిర్బలత్వం మయాస్వ, వీడు నిర్బలుడు, దుర్బలుడు, మనల్ని ఏం చేయలేడు, వీడు సునాయాసంగా కొట్టేయచ్చనే ఉత్సాహం పెరుగుతుంది తప్ప అయ్యో మనల్ని ప్రాధేయపడుతున్నాడే, అయ్యో మనకి మంచి మాటలు చెప్తున్నాడే అని దుర్మార్గులు అనుకోడయ్యా.
వదిష్యతి తదైకోపి నిర్బలత్వే ప్రకాశితే దానన్యైవాద్యయోగ్యం వా భేద కార్యో మయా కథం విష్ణుం ప్రబోధయా మధ్య శేషే సుప్తం జనార్దనం. కాబట్టి వీడి దానం పనికిరాదు, భేదం పెట్టరాదు, స్థుతి పనికిరాదు, దండానికేమో నాకు వాళ్ళ శక్తియుక్తులు నాకు తెలియవు. అందువల్ల ఇప్పుడు నేనేం చేయాలి అంటే, సముద్రంలో శేషతల్పం మీద పడుకున్నట్టు విష్ణువుని లేపితే, జనార్దుని కనుక లేపితే ఆయన నాకు కావాల్సిన కార్యాన్ని నిర్వర్తిస్తాడు. అంటే బ్రహ్మగారి తరం కూడా కానటువంటి ఏవైనా కృత్యాలు ఉంటే ఆ కృత్యాలని రుద్రుడు చేస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో ఆయనకి విష్ణువు చేస్తూ ఉంటాడు. ఇక్కడ విష్ణువుని లేపితే నేను కొంతవరకైనా ఈ సమస్య బయటపడచ్చాను. చతుర్భుజం మహావీర్యం దుఃఖ సహ భవిష్యతి. చతుర్భుజుడైనటువంటి మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు జనార్దనుడు నా దుఃఖాన్ని దూరం చేసేవాడవుతాడు. కాబట్టి నిద్రపోతున్నటువంటి ఆ జనార్దుని నేను లేపాలి. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇతపూర్వం 10,000 సంవత్సరాల యుద్ధం చేసినటువంటి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని లేపడానికి వెళ్ళి ఆయన చిరచేతనమయ్యి ఐగ్రీవోత్పత్తికి అది కారణం. దాన్ని ఇక్కడ చెప్పుకోకూడదు. మధుకైటబుల్ని వాళ్ళిద్దరూ ఆవిర్భావం చెందిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి పీడిస్తూ ఉంటే, పీడింపబడుతున్న బ్రహ్మదేవుడు ఇక్కడ నాకు రక్షణ ఎవరు నన్ను రక్షిస్తారు, ఎవరు నన్ను ఈ సమస్య నుంచి బయటపడేస్తారు అనుకుంటూ అదే సముద్రంలో శేషతల్పం మీద ఉన్నటువంటి విష్ణుమూర్తి లేపాలి. ఈయన ఇక్కడ యోగ నిద్రే, అక్కడ యోగ నిద్రే. యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తిని లేపడానికి ఆయన సంసిద్ధమయ్యాడు. ఇది సంచించే మనస పద్మనాలుగతోంభుజ జగామశరణం విష్ణు మనసా దుఃఖనాశనం. ఈ రకంగా ఆలోచించి ఆ పద్మనాయుడులోకి వెళ్ళి నిద్రపోతున్నటువంటి ఆ మహానుభావుడైనటు శ్రీ మహావిష్ణువుని ఈయన స్తుతించాడు, స్తోత్రం ప్రారంభించాడు. తుష్టావబోధనార్థం తం శుభై సంబోధనైర్హరిం నారాయణం జగన్నాథం నిస్పందం యోగ నిద్రయా. అనేకమైన శుభప్రదమైన మంగళప్రదమైన అనేక వాక్యాల ద్వారా కదలకండా పడుకున్నటువంటి ఆ నారాయణుణ్ణి యోగ నిద్ర ద్వారా కదలకండా ఉన్నటువంటి ఆ నారాయణుణ్ణి మరి జాగరూకతం చేయడానికి, లేపడానికి బ్రహ్మదేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నరస్య అయనం నారాయణం. ఇక్కడ నరశబ్దానికి నీళ్ళని అర్థం ఉంది, నరశబ్దానికి మానవుడు అని అర్థం ఉంది, నరశబ్దానికి జ్ఞానము అని అర్థం ఉంది. అందువల్ల ఇక్కడ ప్రస్తుతానికి నీళ్ళల్లో పడుకున్నాడు కాబట్టి నారాయణుడు అన్నారు. నా రా యా ణ 4 అక్షరాలండి. నా అంటే నాకవతు. ఏ విధంగా అయితే ఇంద్రుడు ఎలా స్వర్గలోకాధిపత్యానికి అధిపతి అయ్యాడో, ఏ మానవుడైనా భూలోకంలో నారాయణ అంటే, నా అంటే ఇంద్రుడితో సమానమైనటువంటి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. రా అంటే రామవత్ పరిపాలన. రాముడు ఏ విధంగా అయితే అత్యంత ధర్మబద్ధంగా అద్భుతంగా పరిపాలన చేశాడో అటువంటి పరిపాలన దక్షిణముడికి వస్తుంది. యా అంటే యక్షవత్ ధనం. యక్షుడు అంటే కుబేరుడు. కుబేరుడి దగ్గర ఎంత ధనం ఉంటుందో అంత ధన సమృద్ధి కలిగిన వాడు అవుతాడు. నా అంటే నేతి. మళ్ళా తిరిగి రానటువంటి శాశ్వతమైన బ్రహ్మ పదవి ఏది ఉందో ఆ బ్రహ్మపదాన్ని ప్రసాదించేటువంటిది నా. అందుకే నారాయణ. ఈ నారాయణ అనే పదాలు ఎంతటి 4 అక్షరాలు ఎంతటి భోగాన్ని ఇస్తాయి, ఎంత ఆనందాన్ని ఇస్తాయి, ఎంత జ్ఞానాన్ని ఇస్తాయి, మళ్ళా తిరుగులేనటువంటి శాశ్వత బ్రహ్మపదాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. అందుకనే నారాయణ మనకి మహానుభావులు తురియాశ్రమంలో ఉండేటువంటి పరివ్రాజులు కూడా నారాయణ స్మృతి అంటారు. వాళ్ళు నారాయణ స్వరూపాలు. వాళ్ళు నమస్కారాలు చేయాలి. మనం వెళ్ళి జగద్గురువులకి, మహనీయులు మహాత్ములు అనే కఠోర నియమాలతో ఎన్నో శాస్త్రాలు, యోగాలు, అనేకమైనటువంటి ఆధ్యాత్మికులు ఆరితేరినటువంటి మన గురువులు మనకు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఉపదేశం చేసే గురువులు జగద్గురువులు సాక్షాత్ శంకర భగవత్పాదులుగానే వాళ్ళని భావించాలి. ఆ మఠాల్లో ఉండేటువంటి చతురామ్నాయ మఠాల్లో ఉండేటువంటి మహనీయులందరూ కూడా సాక్షాత్ శంకరాచార్య స్వరూపులే అని
శంకర భగవత్పాలు చెప్పడం జరిగింది. వాడికి నమస్కారం చేసుకుని వాడి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు మనం ఎందు పడితే మన జన్మ చరితార్థం అవుతుంది, మనం కృతార్థం అవుతాము, ఉద్ధరింపబడతాము. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఎక్కడికి వెళుతున్నా కూడా జగద్గురువులు ఉంటే నమస్కారం చేసుకుని వాడు ఆశీర్వచనాన్ని పొందాలి. ఎందుకంటే వాడు నారాయణ స్వరూపాలు, వాడు రెండో జన్మ ఎత్తారు. అందుకు వాడికి మళ్ళా యోగనామం పట్టనామం ఇంకో యోగనామం ఉంటుంది. ఇతపూర్వనామంతో ఉండరు, ఇతపూర్వులతో సంబంధం ఉండదు. అంతటి వాడు మోక్షమే వాళ్ళకి మోక్ష సామ్రాజ్యం వాళ్ళ కరతలామలకం అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సర్వము సన్యాసించేసి వాడు సన్యసించి మనస్సు ద్వారా సమస్తాన్ని త్యాగం చేసి ఆ ఆశ్రమం తీసుకున్న వ్యక్తులు వాళ్ళు. అందుకని వాళ్ళంతా నారాయణ పదవాచ్యం. ఆ నారాయణుడు ఇక్కడ మనకి శ్రీమన్నారాయణుడు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకు మనం పెద్దల్ని దర్శించాలి, ఎందుకు మనం జగద్గురువుని దర్శించాలి? సాంప్రదాయం మనమే కాదు, మన తర్వాత తరాన్ని కూడా తీసుకెళ్ళాలి. తర్వాత తరాన్ని తీసుకెళ్ళి వాళ్ళకు కూడా అవన్నీ అలవాటు చేస్తూ ఉండాలి, అవన్నీ చూపిస్తూ ఉండాలి, అవన్నీ చెందుతూ ఉండాలి. ఎలాగైతే మీకు ఇష్టమైతే భోగదేశాలు చెప్పి తీసుకెళ్ళి పిల్లలకి భోగ వస్తువులు చూపించట్లేదు, అలాగే ఇది కూడా. అందువల్ల క్షణం మనం ఎంత జాగరూకతలే ఉంటే తర్వాత తరం అంత గొప్పగా, అంత అద్భుతంగా, అంత అద్వితీయంగా తయారవుతుంది. మన పెద్దలంతా జాగ్రత్తగా ఉండబట్టి కదా ఇవాళ మనం ఇలా పురాణం చెప్పడమో పురాణం వినడమో చేస్తున్నాం. రేపొద్దున మనం చేయకపోతే రేపొద్దు తరం ఏమవుతుంది? అప్పుడు తరాలు తీర్దిద్దాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఆ పరదేవత మనకి ఆ విధమైనటువంటి ఒక శక్తిని, యుక్తుల్ని ప్రసాదించమని ఆవిడ నిరంతరం వేడుకుంటూ ఉందాం. అందుకని ఇక్కడ ఆ నిస్పందంగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని లేపడం కోసం, జాగరూకతను చేయడం కోసం, మేల్కొల్పడం కోసం మహానుభావుడు బ్రహ్మదేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎలా స్తుతించాడండి బ్రహ్మదేవుడు అన్నారు. బ్రహ్మోవాచ దీననాథ హరే విష్ణు వామనోత్తిష్ట మాధవ భక్తార్దిర్హృద్శీకేశ సర్వావాస జగత్పతి అంతర్యామిన్నమేయాత్మన్ వాసుదేవ జగత్పతే తుష్టారినాశ భైరాగ్ర చిత్త చక్రగదాధర సర్వజ్ఞ సర్వలోకేశ సర్వశక్తి సమన్విత ఉత్తిష్టోత్తిష్ట దేవేశ దుఃఖనాశన పాహి మాం. అయ్యా లేవండి, ఉత్తిష్టోత్తిష్ట, లేవండి, దుఃఖనాశన, నా దుఃఖాన్ని పోగొట్టండి, నన్ను అనుగ్రహించండి. మాం పాహి ప్రభో, నన్ను రక్షించు. చూశారండి, ఎవరి కరుణాకటాక్షంలు మన మీద పడితేనే మనం కుతుకుచ్చవుతాం అనుకుంటున్నామే, అటువంటి బ్రహ్మదేవుడు కూడా తన పుట్టుకు కారణభూతమైనటువంటి శ్రీ మహావిష్ణువుని మధుకైటబులచే పిండిపడినటువంటి వాడై మరి ప్రార్థిస్తున్నాడు అంటే, మరి బ్రహ్మచేతి ఆయన ప్రార్థింపబడుతున్నప్పుడు విపత్కాలంలో మరి రోజు మనకి విపత్తులే కదా, రోజు మనకి కష్టాలే కదా, రోజు మనకి దుఃఖాలే కదా. మరి ఈ దుఃఖాల్లో పరమాత్మ కంటే ఇంకెవరు మనకు సహాయం చేస్తారు? మనం ఎవరికి చెప్పినా కూడా, ఎవరితో మన దుఃఖం చెప్పుకున్నా కూడా, ఎవరికి మన కష్టం చెప్పుకున్నా కూడా, ఎవరికి మనోవ్యధ చెప్పుకున్నా కూడా విన్నంతసేపు విని పక్కకు వెళ్ళి వాడు మరో రకంగా మాట్లాడతారు కదా, మరో విధంగా మనల్ని మళ్ళీ అవమానపరుస్తారు కదా, ఇంకొంత దుఃఖానికి హేతువులు అవుతారు కదా వాళ్ళు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులకి ఏ విషయాలు చెప్పకూడదు, చాణక్య నీతి. అందువల్ల మనం చెప్పడం వల్ల మనకు అనర్థమే తప్ప అర్థం లేదు అక్కడ. అదే భగవంతుడి దగ్గర మొత్తుకుంటే, భగవంతుడి విజ్ఞాపన చేసుకుంటే, భగవంతుడు చాలా మహానుభావుడు, అత్యంత వాత్సల్యం కలిగినటువంటి స్వామి కాబట్టి మనల్ని ఉద్ధరిస్తాడు. దాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఇతరులకి గురువు దగ్గర చెప్పుకోవడం గొప్పతనం. గురువు కంటే ఇంకెవరి దగ్గర కూడా మన 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 దుఃఖాలు కానీ బాధలు కానీ చెప్తే వాళ్ళు హేళన చేస్తారు తప్ప వాళ్ళేమి దానికి సహాయించారు. బంధువర్గం అయితే మరీ ఘోరం. భర్తృగారు అన్నాడు, మహానుభావుడు భర్తృగారు, జ్ఞాతిశ్చేత్ అనలేన కిమ్ అన్నాడు. జ్ఞాతి ఉంటే నిప్పుతో పని ఏమిటండి అన్నాడు. నిప్పు అంటిస్తే తప్ప అంటుకోదు. జ్ఞాతి నిప్పు కంటే ఘోరం, మొత్తం తగలబెట్టేస్తాడు, కుటుంబాలు తగలబెట్టేస్తాడు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఏ విషయాన్ని చెప్పాలి, ఏ విషయం చెప్పాను మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది అందరినీ నమ్ముతారు, అందరినీ నమ్మి ఏదంటే చెప్పేస్తూ ఉంటారు. దీనివల్ల అనేకమైన పాపం మళ్ళా దుఃఖపడుతూ ఉంటారు, వ్యధపడుతూ ఉంటారు. దానికోసమే, ఎందుకంటే మనం అందరిలాగా ఆలోచించలేరని కొంతమంది ఏంటంటే అమాయకంగా ఉంటారు, లేదా మనవాళ్ళు అనుకుంటారు, ఏదో అనుకుంటారు. అందుకని ఇక్కడ చెప్తుంది, ఎప్పుడు కూడా ఎవరికి చెప్పాలి? మనం మన దుఃఖం పోగొట్టేవాడికి చెప్పుకోవాలి. దుఃఖనాశన,
దుఃఖం చేసేది ఎవరు? దుఃఖం లేనివాడు దుఃఖం నాశనం చేస్తాడు. దుఃఖం లేనివాడెవడు? పరమాత్మ. అటు పరమాత్మను ఆశ్రయిస్తే, పరమాత్మను మనం శరణం వేడితే ఆయన మనం రక్షిస్తాడు తప్ప మరొకడు కాదు. విశ్వంభర విశాలాక్ష పుణ్యశ్రవణ కీర్తన జగద్యోని నిరాకార సర్గస్థిత్యంతకారక ఇమోద్వౌ ఇమౌ దైత్యౌ మహారాజ హంతుకామౌ మదోద్ధతౌ నజానాసి అఖిలాధార కథం మాం సంకటే గతం. సకలాధార స్వరూపుడు విశ్వంబరుడు, పుణ్య శ్రవణ కీర్తన, పుణ్యప్రదమైనటువంటి అత్యంతమైన అద్భుతమైనటువంటి మంగళానాంచ మంగళం అంటూ ఉంటాం. మంగళాల్లోకే మంగళ స్వరూపుడు పరమాత్మ. అటువంటి పరమాత్మను స్తుతిస్తూ ఇమౌ దైత్యౌ స్వామి మదోద్ధతౌ హంతుకామో యమో దైత్యం. మదోన్మత్తులైన ఇద్దరు కూడా నన్ను సంహరించడానికి వాడు సంహారం చేయడానికి, నన్ను వ్యధగురి చేయడానికి, నన్ను దుఃఖపెట్టడానికి, నన్ను బాధపెట్టడానికి వాళ్ళిద్దరూ కూడా వస్తున్నారు స్వామి. నా జానాసి, నీకు తెలియదా స్వామి? ఎందుకు తెలియదు అంటే అఖిలాధార, నువ్వు సమస్తానికి ఆధారుడు కదా. నేను పుట్టింది నీకు తెలుసు, వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారో నీకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసు. అందుకనే శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. సర్వాంతరాత్మ దృక్ అంటారు. సర్వాంతరాత్మ దృక్, సర్వాంతర్యామి. పరమాత్మకి ఈ మాటలు భాగవతంలో చాలా బాగా వాడుతూ ఉంటారు. సర్వాంతరాత్మ దృక్ అంటే అందరి అంతరాత్మల్లో దుగ్రూపంగా పరమాత్మ ఉంటాడు. వేదాంత శాస్త్రంలో దృగ్దృశ్యం అంటారు. దృక్ అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడే వస్తువు. ఈ చూసేవాడినే పరమాత్మ అంటుంది వేదాంత శాస్త్రం. ఎక్కడ వాడతారు ఈ మాట? కుచేలోపాఖ్యానంలో వాడతారు. శ్రీమద్ భాగవతంలో మహానుభావులు సుఖ మహర్షుల వారు, వ్యాసుల వారు. ఏమిటి అంటే అక్కడ, నా ప్రస్తుతం అనుకోకండి, అంటే ఒక విశేషం. ఎందుకు ఇక్కడ అఖిలాధార నజానాసికం, నువ్వు అఖిలాధారుడివి, సమస్తము అన్ని కార్యకారణ స్వరూపుడివి, నీకు తెలియకుండా ఏది కూడా జరగదు. ఇలా వీళ్ళిద్దరూ బాధిస్తుంది నీకు తెలియదా అని బ్రహ్మగారు అడిగారు. అంటే ఇక్కడ చూడండి ఎంత గొప్ప విషయం. కుచేలోపాఖ్యానంలో దుర్భర దరిద్రంలో కుచేలుడు భార్య చెప్తే భార్య పాట ప్రకారంగా ఏదో ఒక అత్యంత జీర్ణమైపోయినటువంటి వస్త్రంలో, మాసిపోయిన జీర్ణమైన వస్త్రంలో ఏవో కొన్ని ముక్కుడు అటుకులు లాంటి అటుకులు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ కుచేలుడి అభిప్రాయం ఏమిటి? అయమేవ పరమో లాభ ఉత్తమ శ్లోక దర్శనం. వ్యాసుడు వాడిన మాటండి, ఎంత గొప్ప మాట. అయమేవ పరమో లాభ. ఇప్పుడు ద్వారకు వెళితే నాకు ఇదే లాభం. ఏంటి? ఉత్తమ శ్లోక దర్శనం. అనంత కీర్తి సముపార్జన చేసినటువంటి సకల జగదాధారుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి జగద్గురువు అయిన కృష్ణ దర్శనమే నాకు లాభం. నేను కనుక స్వతంత్రించి వెడితే, అక్కడ ఉండే భావనని వ్యాఖ్యానకారులు చెప్తారు, ఒకవేళ నేను స్వతంత్రించి వెళితే లోకం ఏమనుకుంటుంది? కుచేలుడు దుర్భర దరిద్రంలో ఉన్నాడంటే దరిద్రాన్ని భరించలేక వెళ్ళాడు, చూశారా, అంత వాడు కూడా ధనం మీద ఆశ పుట్టింది అని అనుకుంటారు. అందుని ఇవాటి వరకు కూడా కృష్ణుని చూద్దామనేటువంటి, కృష్ణుని ఒకసారి వీక్షిద్దామనే మనసులో కోరిక ఉన్నప్పటికీ కూడా వెళ్ళే సాహసం చేయలేదు. ఇప్పుడు ఎవరిని అడిగితే, ఏమయ్యా నా భార్య అడిగిందా, నా భార్య కోసం వెళుతున్నాను, కనీసం ఆ మాటనా తీర్చపోతే ఎట్లా, ఆవిడ బాధపడుతుంది కదా అని ఆవిడ మీద నెట్టేయచ్చు. వాడు ఇదే లాభం నాకు. ఏమిటి లాభం అయ్యా అంటే కృష్ణ దర్శనమే లాభం. మరి అంతటి మమేకమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి భక్తుడైన కుచేలుడికి హృదయంలో వాడు ఏమనుకున్నాడో పరమాత్మ తెలీదా? అందుకనే సర్వాంతరాత్మ దృక్. వస్తున్నటువంటి తన స్నేహితుడు ధనం కోసం రావట్లేదు. యోగులు కూడా దుర్లభమైనటువంటి, అనంతమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అసాధారణమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక ధనాన్ని కోరడానికి వస్తున్నాడు అని చెప్పి అక్కడ ఉపాఖ్యానం చాలా చూసుకుంటాడు, చాలా బాగుంటుంది. చివరిలో అంటారు,
ఆయనేం అడగలేదు, ఈయనేం ఇవ్వలేదు అని చెప్తారు. ఈ లోపల అటుకులు ఆ లక్ష్మీదేవి వీళ్ళంతా మీరంతా తెలుసు కాబట్టి నేను అది ప్రస్తుతం మనకి దీంట్లో విషయం కాదు కాబట్టి చెప్పలేదు. కానీ ఆయనేం అడగలేదు, ఈయనే అడగలేదు అన్నారు. ఆయనే అడుగుతాడో ఈయన ముందే, ఆయన ఏం అడగడని ఈయన ముందే ఊహించుకున్నాడుగా, అంత సర్వాంతరాత్మ దృక్ అన్నాం కదా. అలాగా అదిగాక పరమాత్మ ఎప్పుడు మా ఊరో మాట అంటూ ఉండేవారు. ఏంటంటే ఒక ధనవంతుడికి వెళ్ళామండి, కోట్లాది రూపాయల ధనవంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అంటే మా అమ్మాయి వివాహం చేద్దాం అనుకుంటున్నాము, ఒక 5,000 10,000 ఇస్తే నేను మా అమ్మాయి వివాహం చేసుకుంటాను, కాస్త మీరు సర్దండి అంటే ఏం చేస్తాడా ఆ ధనవంతుడు? మనం అడిగిన 5,000 10,000 ఇచ్చి ఊరుకుంటాడు. ఇలా కాకుండా అయ్యా నేను మా అమ్మాయి వివాహం చేద్దాం అనుకుంటున్నాను, మీకు తోచిన సహాయం చేయండి అన్నాం అనుకోండి. ఏం చేస్తాడు ధనవంతుడు? మన ముఖారవిందం బాగుండి వాడి కనుక ఇవ్వాలనిపిస్తే మొత్తం పెళ్లి ఖర్చు వాడు పెట్టుకోవచ్చు. అంటే లక్షల్లో రావచ్చు. ఈ లక్షల్లో వచ్చే లాభాన్ని ఎందుకు పోగొట్టుకుంటామంటారు మా గురుగారు. అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయి పెళ్లి చెయ్యి, మా అబ్బాయి ఉద్యోగం రావాలి, అదే నేను బాగుండాలి ఎందుకు అడుగుతావు? నీకు అన్నీ ఇవ్వదలుచుకున్నాడు ఆయన. ఎందుకు సంకుచితంగా స్వల్ప అడుగుతావు ఎందుకు? అందులో ఏం చెప్పారు మహానుభావులు? మత్సమ పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమానహి ఏమజ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తత్. అమ్మ నాకు ఏది ఇవ్వాలో అది ఇవ్వు. మన జన్మజన్మాంతర కర్మ ఎలాగుంటుందో, ఏ కర్మ సముపార్జన చేశామో ఆ కర్మజనితమైనటువంటి ఏదైతే పుణ్యమో పాపమో ఉందో మనం అనుభవించాలి కదా. మనం యథాయోగ్యం తథా కూడా. అమ్మ నాకు ఏది యోగ్యమో దాన్ని అని అడిగితే మన యోగ్యమైన ఇస్తుంది కదా ఆవిడ. అని ఎప్పుడు పెద్దల దగ్గరికి వెళుతున్నప్పుడు, భగవంతుడికి వెళుతున్నప్పుడు సంకుచితమైనటువంటి కోరికలు కోరకుండా నమస్కారం చేసి యథాయోగ్యం తథా కురు. ఇది మనం చేయవలసిన పని. దీన్ని కుచేలుడు చేశాడు. దీన్నే చెప్పారు శ్రీమద్ భాగవతంలో. ఇప్పుడు అలాగే ఇక్కడైతే దుఃఖనాశన. ఎవరి మహానుభావుడు దుఃఖాన్ని నాశనం చేసేవాడు, దుఃఖం లేనివాడు. దుఃఖం ఎందుకు వస్తుందండి? అనేక కారణాలు ఉన్నాయి. అనుకుని దొరకపోవడమో, అది ఎవరు వేధిస్తుంటేనో, ఎవరో కొడుతుంటేనో, రకరకాల దుఃఖానికి కారణాలు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది, అనేక కారణాలు ఉంటాయి అని బ్రహ్మదేవుడు అసాధారణంగా ఆ భగవంతుని శరణం ఏమిటి స్వామి, మాం సంకటే గతం, నేను సంకటంలో ఎంతో కష్టంలో ఉన్నాను, నన్ను అలా ఉపేక్షసే అతి దుఃఖార్థ ఇది మాం శరణం గతం, నన్ను ఇది ఉపేక్షిస్తున్నావేమి స్వామి. దీనికే గడసర భక్తులు కొంతమంది ఉంటారండి. ఈ గడసర భక్తులు అంటే వాళ్ళు మంచి చాలా తన్మయత్వాన్ని పొందిన భక్తులు. వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, ఒక భక్తుడు శివుడిని తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే నీకు ఏ వరం కావాలో కోరుకున్నట్టు. ఆయన అన్నట్టు, నువ్వు నాకే వరం ఇస్తావయ్యా, నీ కుటుంబ సమస్యలు చాలా పెద్దవి, ఎందుకంటే నువ్వు నీ భార్య పార్వతి, నీ కుమారుడు ఒక ఆయన గణపతి, మరో కుమారుడు కుమారస్వామి, ఇది నీ కుటుంబం కదా. చూడు ఎంత ఆశ్చర్యమో. నీ వాహనమేమో నంది, అమ్మవారి వాహనమేమో సింహం, సింహవాహిని ఆవిడ సింహం, ఈయనేమో నీ గణపతి వాహనమేమో మూషికం, అలాగే కుమారస్వామి వాహనం నెమలి. ఆ పులి ఆ నందిని తినేద్దామని చూస్తోంది, నువ్వు దాన్ని ఆపుకోవాలి. ఈ నెమలి నీ మెళ్ళలో ఉన్నటువంటి సర్పాలని వాటిని తినేద్దామని చూస్తూ దాన్ని ఆపుకోవాలి. నువ్వు నాగాభరణుడుగా నీలో ఉన్నటువంటి సర్పాలు ఏవైతే మూషికం తిందామని చూస్తే దాన్ని ఆపుకోవాలి. నీకు ఇన్ని కుటుంబ సమస్యలయ్యా. పులిదోరి నుంచి నందిని రక్షించుకోవాలి, నీ మెళ్ళలో ఉన్న సర్పాల నుంచి ఎలుకను రక్షించాలి, ఈ విధమైన సర్పాలను భక్షణ చేసేటువంటి నెమ్మల నుంచి ఆ సర్పాలను రక్షించుకోవాలి. ఇన్ని కుటుంబ సమస్యలతో, ఇన్ని బాధలతో ఉన్నాను, నన్నే అనుగ్రహిస్తావు, నన్ను నాకే ఇవ్వగలవు, నాకే ఇవ్వద్దు, కాకపోతే ఒక చిన్న సహాయం చెయ్యి, నీ పాదపద్మాలై నిశ్చల భక్తి నీవు ఊరు అడిగాట. ఇంతకంటే ఏం కావాలండి?
అంటే మనం ఎవరినైతే అనుకుంటున్నామో ఆయనకి కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఎన్ని కుటుంబ సమస్యలు! ఇలాగా భక్తులు గడసరిగా భగవంతుడిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమిస్తావులేవయ్యా, ఏదైనా మోహన్ కాస్త భక్తిని పడి అంటే అది అడగడం కూడా ఎంత గొప్పగా అడుగుతున్నారు, ఎంత బ్రహ్మాండంగా అడుగుతారు. అలాగా కిం ఉపేక్షసే అది దుఃఖార్థం. దుఃఖంలో నన్ను ఉపేక్షిస్తావేమిటయ్యా? రక్షించాల్సిన వ్యక్తి నువ్వు కదా, రక్షించకుండా అలా సినిమా చూస్తా, అలా బొమ్మలా చూస్తావేంటి? ఇది మాం శరణం గతం, నిన్ను శరణం వేడుకున్నాను. పాలకత్వం మహావిష్ణు నిరాధారం భవేత్తత. ఎందుకు నన్ను ఉపేక్షిస్తున్నాడు? అర్థం నీ ప్రతిజ్ఞ ఏమిటి? శరణం అన్న వాడిని రక్షిస్తాను భక్తికి అని ప్రతిజ్ఞ కదా ఇది. ఆ ప్రతిజ్ఞాభంగం చేసుకుంటావా? ఇదంటే భగవంతుడి గొప్పతనం. ఏమయ్యా, నువ్వే అన్నావుగా, ఎవరెవరు నన్ను ఆశ్రయిస్తారో, ఎవరు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభ్యుక్తాను యోగక్షేమం వహామ్యహం అని అన్నావు కదా. వాడు యోగక్షేమాలన్నీ నాదే. నువ్వు ఒక్కసారి సకృతు, ఒక్కసారి నన్ను ఎవరైతే శరణం వేడతారో వాళ్ళకి నేను అభయాన్నిస్తానన్నావు కదా. మరి అభయాన్నిస్తానని ప్రతిజ్ఞని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావయ్యా? తప్పు కదా, అర్థం చేసుకోకూడదు కదా. నువ్వు సామాన్య మానవుడు కాదు కదా, దేవదేవుడు కదా. కాబట్టి నీ ప్రతిజ్ఞ నువ్వు నిలబెట్టుకో అంటే భగవంతుడిని నువ్వే రక్షించుకోవాలి. ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఇది మనం ప్రస్తుతానికి మనం కూడా చేస్తున్న పనులు ఇవే. నేను నా తప్పులు చేస్తూ ఉంటాను, నన్ను రక్షించు. నేను రక్షిస్తానన్నావుగా, నువ్వు రక్షించడం నీ బాధ్యత అన్నట్టుగా మనం ఎలా మాట్లాడతామో అదే బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, మరి ఉపేక్షసే అతి దుఃఖార్థం ఇది మాం శరణంగతం పాలకత్వం మహావిష్ణు నిరాధారం భవేత్. నేను పాలకుడిని నిరాధారం అయిపోతుంది. అది సార్థకం కావాలంటే, నువ్వు పాలకుడుగా యావత్ లోకాల్ని పరిపాలించాలి అంటే నన్ను రక్షించవలసిందే, నీకు వేరే ఇంకో మార్గం లేదు. ఇది బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నమాట. ఇది బ్రహ్మదేవుడే కాదు, సాధారణంగా అందరూ ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటాం. ఏవం స్తుతి భగవాన్ నభుబోధ తదాహరి. ఇలా ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మహావిష్ణువుకి మెలకు రాలేదు. యోగ నిద్ర సమాక్రాంత తదా బ్రహ్మ అచింతయత్. యోగ నిద్రలో ఉన్నాడు అని ఏ విధమైనట్లు మెలకు రాలేదు. ఎంత ప్రార్థన చేశాడు, అనేక రకాలుగా మాట్లాడాడు, అనేక విధాలుగా చెప్పాడు, అయినా కూడా శ్రీ మహావిష్ణువు మేల్కోలేదు. ఆయన ఆలోచనలో పడ్డాడు, ఏం చెయ్యాలి? నూనం శక్తి సమాక్రాంత విష్ణు నిద్రావశంగత జజాగారణ ధర్మాత్మ కింకరో మధ్య దుఃఖిత. ఖచ్చితంగా నిద్రాశక్తి అంటే తామస శక్తి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించింది. ఆ శక్తి ఆవహించేంత వరకు కూడా ఆయన, ఆ శక్తి విడిపోయేంత వరకు కూడా ఆయన లేవడు. ధర్మాత్మ నజగారు, ఆయనకి మెలకు రాదు. కింకరో మధ్య దుఃఖిత, చాలా దుఃఖితులనే ఉన్నాను, అసహాయంగా ఉన్నా, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఇంకో వ్యక్తి ఎవరు లేరు, వాళ్ళిద్దరు తరువుకు వస్తున్నారు, నేను ఏం చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. హంతుకామౌ ఉభౌ ప్రాప్తౌ దానవౌ మదగర్వితౌ కింకరోమి కుగచ్చామి నాస్తిమే శరణం క్వచితౌ. వాళ్ళిద్దరు నన్ను చంపడానికి పరిగెత్తుకొచ్చేస్తున్నారు, నేనా వాళ్ళు ఎదిరించలేను, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నేను శరణం వేడాలి, ఎవరిని రక్షణ కోరాలి, ఎట్లా ఏం చేయాలి అని తపన పడిపోతున్నాడు, మనోవ్యధ గురైపోతున్నాడు. చాలా అసలు కిం కర్తవ్యత మూఢ, ఏం చెయ్యాలనేటువంటి జ్ఞానం లేకుండా అయిపోయాడు బ్రహ్మదేవుడు. ఇది సంచించ మనస నిశ్చయం ప్రతిపద్య తుష్టావయోగ నిద్రాం తామేకాగ్ర ఉదయస్థిత. అప్పుడు అక్కడేం చేశాడంటే, ఏదైతే తామశక్తిగా పిలువబడుతున్నటువంటి ఆ నిద్రాదేవత ఉందో ఆ నిద్రాదేవతని, దీన్ని తాంత్రిక సూక్తం అని చండీ సప్తశతిలో కూడా పారాయణం చేసిన పూర్వాంగంలో వస్తుందండి. అది ఆ విధంగా ఆయన ఆ యోగ నిద్రాదేవిని
ఏకాగ్రమైన మనస్సుతో విష్ణు శ్రీమహావిష్ణు హృదయంలో ఉన్న ఆవిడ్ని ఈయన ఏం చేశాడు? ఏకాగ్రమైన మనస్సుతో ఆ యోగ నిద్రనే స్తుతించాడు. విచార్య మనసాప్యేవం శక్తిర్మే రక్షణే క్షమ యయా చేతునో విష్ణు కృతోస్తి స్పంజవర్జిత. కాబట్టి స్పందవర్జిత. విచార్య మనసా ఏవం, ఏం విచారణ చేశాడు? మే రక్షణే శక్తిర్క్షమ, నన్ను రక్షించడంలో ఆ శక్తికి, అంటే పరాశక్తికి తప్ప ఎవరికి కూడా ఇక్కడ నన్ను రక్షించేటువంటి సామర్థ్యం లేదు. నన్ను రక్షించే సామర్థ్యం కేవలం ఆ పరాశక్తికి మాత్రమే ఉంది. అందువల్ల ఆవిడ ద్వారానే విష్ణువు కూడా స్పందన లేకుండా అచేతనుడైపోయాడు. ఆవిడ్నే స్తుతిస్తే, ఆవిడ్నే ప్రాధేయపడితే, ఆవిడ్నే నేను శరణం వెడితే ఈ సమస్య వసు యథా నజానాతి గుణాన్ ఛందాదికానిహ శబ్దాదికానిహ తథా హరిహి నజానాతి నిద్రావిలితలోచన. వసు యథా నజానాతి గుణాన్ శబ్దాదికానిహ, ఏ విధంగా అయితే ప్రాణం పోయినటువంటి వాడికి ఆ పరిసర ప్రాంతాల్లో ఏ విధమైన శబ్దం వాడికి ఎలా వినపడదో అచేతనంగా ఉంటాడో, తత హరిహి నజానాతి నిద్రానిమితో, అంత అత్యంత గాఢ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు కూడా ఏమీ తెలియట్లేదు. అందులో వేదాంత శాస్త్రం చెప్తోంది, అహం సుఖం సప్స్యామి అకించిత వేదిషం. గాఢ నిద్రలో లేచిన వాడు అంటాట, నేను చాలా హాయిగా పడుకున్నా, నాకేం జరిగిందో తెలియదండి అంటాట. వాడికి ఏం తెలియదు. తెలుగులో మామూలు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా మొద్దు నిద్రలో ఉన్నవాడిని వాడిని తొక్కినా కూడా లేవడు, వాడిని ఏం చేసినా లేవడు అని చెప్తూ ఉంటారు పెద్దలంతా. నటించేవాడి సంగతి వేరు, కానీ బాగా మంచి మొద్దు నిద్రలో ఉన్నవాడు, గాఢ నిద్రలో ఉన్నవాడు, దాన్ని సుషుప్తి అంటారు. ఆ సుషుప్త అవస్థలో ఉన్నవాడు లేవడం, నాకు అది ఏమి తెలియదు, ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. వేదాంతులు కూడా దాన్నే, ఆ సుషుప్తిలోనే ప్రతి జీవుడు కూడా పురీతనాడిలో ఉండే మూలాధార చక్రంలో పురీతనాడిలో ఉండేటువంటి పరమాత్మతో ఐక్యాన్ని పొందుతున్నాడని కూడా చెప్తూ ఉంటారు. అది వేదాంత విచారం, చాలా పెద్ద విచారం. నా జహాతతో నిద్రాం బహుదా సంస్కృతోప్యసం మన్యేనాశ వశే నిద్రయాయం వశీకృత. కాబట్టి ఎన్ని విధాలుగా ఆయన స్తుతి చేస్తున్నా కూడా ఈయన మేలుకోవట్లేదు. నా అస్య నిద్ర వశేనా నిద్రయా అయం వశీకృత. ఇక్కడ చెప్తున్నారు, శ్రీ మహావిష్ణువు నిద్ర వశం కాలేదు, నిద్రకే ఆయన వశమయ్యాడు అని. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ ఏదైనా మనకు వశమైందనుకోండి, ఏం చేస్తాం మనం? దాన్ని పక్కన పడే సొంతంగా ప్రవర్తిస్తాం. మనం దానికి వశమైపోతే అది ఎలా ఆడిస్తే అలా ఆడాలి. అన్నీ చెప్తారు, ఆశాయా ఏ దాసాయంతే దే దాసాయంతే లోకస్య, ఆశా ఏషాం దాసాయతే తేషాం దాసాయతే లోక. ఎవరు ఆశకి బానిసవుతారో, ఎవరు కోరికలకు బానిసవుతారో వీళ్ళు లోకానికంతా బానిసలే. అంటే ఎవరేం చేస్తారో, ఎవరేం ఇస్తారో, అందరికీ నమస్కారం చేస్తూ ఉంటారు. ఏమైనా ఇస్తారేమో, ఏదైనా మనకు ఉపయోగపడతారేమో, ఏదైనా మనకు సహాయం చేస్తారేమో. ఆశాయా ఏ దాసాయంతే, కోరికలకు ఎవరు దాసులో, కోరికలకు ఎవరు సేవకులో, కోరికలు అంటే ఆశకి ఎవరు సేవకులు, తే దాసాయంతే లోకస్య, వాడు మొత్తం లోకానికే దాసులైపోతారు. ఎందుకంటే ఎవరు చూసినా ఎవరు ఇస్తారేమో, ఎవరు చూసినా ఏదైనా మనకు ఉపకారం చేస్తారేమో, ఇలా అనుకుంటూ ఉంటారు. మన లోకంలో చూస్తున్నాం. ఆశ ఏషాం దాసాయతే, కోరిక ఎవరికి బానిస అవుతుందో లోకమంతా వాడికి బానిస అవుతుంది. అయ్యో వాడు ఎవడేం అడగడండి, వాడేం కోరుకోడు, మన వీళ్ళు ఇవ్వాలి, వస్తారు. ఇటువంటి చాలా కోకొల్లలో ఉంటాయి. మహాస్వామి వారు, కంచి మహాస్వామి వారి విషయంలో మనం మాట్లాడు, చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు ఒక మహాసంపన్నుడు ఆ దగ్గరికి వచ్చాట. కాంచీలో ఉండగా ఒకరోజు వచ్చి వాడు ఏం చేశాడు, ఆ రోజుల్లోనే ఇంత బంగారం అలాగే డబ్బులు ఇవన్నీ తెచ్చి వారి ముందు పెట్టారు. పెడితే మహాస్వామి వారు చాలా గొప్పవారండి. ఎంత గొప్పవారంటే, ఆ ద్రవ్యాన్ని చూసి, ఆ ధనాన్ని బంగారాన్ని చూసి, ఇది నాకా మఠానికా అని అడిగారట.
నువ్వు నాకు ఇస్తున్నావా లేకపోతే మఠానికి ఇస్తున్నావా? అయ్యో మీకేనండి అన్నాడు. సరే అని చెప్పి ఆ పక్కనే ఒక వేద బ్రాహ్మణుడు ఉన్నట్ట. వేద బ్రాహ్మణుడు ఆయన వచ్చాడు స్వామివారి దర్శనానికి. మహాస్వామివారి దర్శనం వచ్చి ఏమిటి ఆయన అప్లికేషన్ ఏంటంటే, మా అమ్మ వివాహం చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర నుంచి అనుగ్రహాక్షతలు తీసుకెళదాం వచ్చాను అని. ఆయన పక్కనే ఉన్నాడు. మీరు వెంటనే అన్నారు అక్షతలు ఇస్తూ, నాయన ఆ డబ్బు అదంతా నువ్వు పట్టుకెళ్ళి మీ అమ్మాయి వివాహం చేసుకో. ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఎవరి దగ్గర చూసామండి ఇది. అందుకనే నడిచే దేవుడు అంటారు. వాళ్ళకి ధనంతో పని లేదు, దేనితోనూ పని లేదు. వాడు అవన్నీ తుచ్చం. మన దృష్టిలో మట్టిగడ్డంతో డబ్బు కూడా వాళ్ళకి అంతే. అటువంటి వాళ్ళని స్మరణ చేయాలి. వాళ్ళ ప్రాతస్మరణీయులు, మహానుభావులు. అటువంటి వాళ్ళ దగ్గర సంపద వస్తుంది. చూడండి, అందరూ పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ఇంకా చాలా ఉన్నాయి వారి గురించి ఉపాఖ్యానాలు. ఎంతంత రహస్యాలు, ఎంతంత విషయాలు, ఎంతటి అద్భుతాలు, ఎంత అసాధారణ విషయాలైనా అసలు వారిని స్మరించకుండా వారిని దర్శించడం మన జన్మజన్మాంతర పుణ్యం. మన సమకాలికులు మన ముందు 95లో వారు పరమపదించి 95 వరకు వారు ఉన్నారు. అంటే 95 తర్వాత వారు చూడకపోవచ్చు, కానీ 95 ముందున్న వాళ్ళంతా వారిని దర్శించారు, వారితో నడిచారు, వారితో మాట్లాడారు. అంటే నడిచే దేవుడితో, సాక్షాత్ శంకరుడితో మనకి మాట్లాడే భాగ్యం వారు కలిగించారు. రావణ మహర్షి లాంటి మహనీయులంతా కూడా మా తర్వాత భారతదేశానికి అత్యంత అవసరమైన వ్యక్తి మహాస్వామి వారని చెప్పడం జరిగింది. అలాగే చంద్రశేఖర భారతీయ స్వాముల వారు మహానుభావులు, శృంగేరి పీఠాధిపతులు, ఇప్పుడున్న గురువు గారు వారు కూడా మహాస్వామి వారిని, చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని ఆదేశం చేశారు. నేను వృద్ధుణ్ణయ్యాను, నువ్వు భారతదేశం అంతా తిరిగి సంస్కరించు అని. వారి ఆదేశానుసారంగా మహాస్వామి వారు 3 సార్లు పాదయాత్ర చేశారు యావత్ భారతదేశం. ఆయన ఎప్పుడూ కూడా వాహనం ఎక్కి ఎరగరు, ఫ్యాన్ కింద పడుకుని ఎరగరు. 5,000 కోట్ల యజమాని ఆ రోజుల్లోనే ఆయన. తలుచుకుంటే ఆయనకి ఏం అసాధ్యాలు. ఇవాళ చూస్తున్నాం కదా ఎలాగున్నారో. కనపడినంత నాదని కబ్జాలు చేస్తున్నారు స్వాముల కూడా. అందుకనే మహనీయులు చూడాలి, మహాత్ములు చూడాలి, వాళ్ళ గుణగణాన్ని కీర్తించాలి. ఒక్కసారి ఆ కాంచీపురానికి వెళ్ళి వారి యొక్క బృందావనాన్ని దర్శించాలి. అది చరితార్థం. కాంచి మోక్షక్షేత్రం. అక్కడ ఏకాంబరేశ్వర స్వామి ఉన్నాడు, వరదరాజస్వామి ఉన్నాడు, మహాతల్లి మహాలక్ష్మి, ఆ కామాక్షి అమ్మవారు ఉంది. అందువల్ల ఆ విధమైనటువంటి అసలు ఆశకి బానిస కాకుండా ఆశే వారికి బానిస అయ్యింది. అందువల్లే సంపదలన్నీ వారి దగ్గరికి వచ్చాయి. అందరూ దగ్గరికి వచ్చేవారు, అందరూ ఉండేవారు. అంతే తప్ప మనం ఎప్పుడూ బానిస కాకూడదు, మనకి బానిస అవ్వాలి. అదే అంటున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు. నేను ఇప్పటిదాకా విష్ణుమూర్తి సర్వసముద్రుడు అనుకున్నాను, విష్ణువే సర్వసముద్రుడు అనుకున్నాను. సర్వసముద్రుడు అనుకున్నటువంటి విష్ణువు కూడా ఇప్పుడు పరాధీనుడైపోయాడు. అంటే ఆయన నిద్రకు వశమైపోయాడు, నిద్ర ఆయన వశం కాలేదు. అందువల్ల నిద్రని కూడా జయించలేకపోతున్నాడు, ఇంత శుద్ధిలో లేవలేకపోతున్నాడు. మరి శ్రీ మహావిష్ణువే పరాధీనుడైతే శ్రీ మహావిష్ణువు మన ఏ పాటి వాళ్ళం, ఏ వంతు వాళ్ళం మనం? ఏమిటి మనం దేని చూసి విర్రవీగుతున్నాం? దేని చూసి మనం పొగరు చూపిస్తున్నాం, మదాన్ని చూపిస్తున్నాం మనం? ఈ చరిత్రలన్నీ అందుకేనైనా ఎప్పుడూ కూడా ఎంత ఓర్పుతో ఉంటామో, ఎంత మనం విద్యని, విద్యావేత్తల్ని, మంత్రవేత్తల్ని, మంత్రశాస్త్రాన్ని, దైవాన్ని ఎంత మనం గౌరవిస్తామో అంత గౌరవం మనకు పెరుగుతుందండి. అది లేనప్పుడు ఏదో తాత్కాలిక రూపాయి రావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇవన్నీ తాత్కాలికాలు, ఎలాగొచ్చు అలాగ వెళ్ళిపోతుంటాయి. అన్నీ చెప్తుంటారు, కరిమింగిన వెలగపండు వలె సిరులు వచ్చునన్ను పోవును అంటారు. ఏనుగు మింగిన వెలగపండు, అది వెలగపండు మింగుతుందండి ఏనుగు. అందరూ తెలిసిన విషయం ఇది, నేనేం కొత్తగా చెప్పక్కర్లా. వెలగపండులాగే ఉంటుంది. అది మళ్ళా వెనకాల మల విసర్జన చేసినప్పుడు ఆ కాయ కాస్త బయటపడుతుంది, లోపల గుజ్జే ఉండదండి. ఎలా తినేసిందో తెలియదు అది. కాబట్టి వెలగపండులో గుజ్జు ఏనుగు ఎలాగైతే తెలియకుండా తింటుందో, సిర్లు డబ్బులు వచ్చినప్పుడు అలాగే వస్తాయి సంపద.
పోయినప్పుడు అలాగే పోతుంది. అది పోతున్నప్పుడు ఆపలేడు, వస్తున్నప్పుడు రాకుండా ఆపలేడు. అంతా మన కర్మానుగుణంగా జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం దేనికి బానిస కాకూడదు. శ్రీమద్ భాగవతంలో ముందు చెప్తారు. అసలు సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, ఇవన్నీ ముందు వస్తూ ఉంటాయి. బాగా వినాలండి. బాగా విని ప్రతి అక్షరాన్ని జాగ్రత్త చూసుకుని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత ఏకాగ్ర మనసుతో వింటామో అందుకని అంత సార్థకం అవుతుంది. అది ముందు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అందుకనే ఈయన నిద్రయా అయం వశీకృత, నిద్రతో ఈయనే నిద్రకి ఈయనే వశమయ్యాడు తప్ప నిద్ర ఈయన వశం కాలేదు. యోస్య వశమాపన్న సదస్య కింకర కిల. చూడండి ఎంత మాట అన్నాడు. ఎవడు దేనికి బానిస అవుతాడో వాడు దానికి సేవకుడు కదా. మనం పదవికి బానిస అయ్యామండి, ఏం చేస్తాం? పదవి కోసం మనం మళ్ళీ ఏం చేస్తాం? పదవి మీద ఆశపడింది ఏమవుతుంది? కనపడ ప్రతి ఒక్కడికి నువ్వు సేవకుడివి. డబ్బు మీద ఆశపడ్డావు, ధనవంతు ప్రతి ఒక్కడికి నువ్వు సేవకుడివి. మనం ఏది కోరుకుంటామో కోరిక తీర్చే ప్రతి ఒక్కరికి మన బానిసలు. తస్మాత్ యోగ నిద్రేయం స్వామిని మాపతే హరే. కాడు ప్రస్తుతానికి లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు కూడా ఆయన్ని శాసించేది ఏమిటయ్యా అంటే నిద్ర. చూశారు ఎంత పని చేసిందో. అన్ని భగవద్గీతలో కూడా తామసీ శక్తి నిద్ర అన్నారు. తమో గుణమైనటువంటి తామసమైన శక్తి ఏదైతే అది నిద్ర. అది వెనకటి రోజుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే బాగా ఈ మాట తెలుస్తుంది. ఎక్కువసేపు నిద్రపోతే ఏమిటిరా అధవ నిద్ర అలా పోతుంటావిటి లే అంటూ లేపుతూ ఎక్కువ నిద్ర పోనిచ్చేవాళ్ళు కాదు. ఇవాళ ఏం మాట్లాడతామంటే మీకే తెలుసు. సింధుజాయాపి వశే యా స్వామి వశీకృత నూనం జగదిదం సర్వం భగవత్యా వశీకృతం. మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు సింధుజాయా అపి, సింధు అంటే సముద్రం, సముద్ర కుమార్తె ఎవరు? లక్ష్మీదేవి కదా. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని కూడా వశం చేసుకున్నాడు. ఆయన కాళ్ళు వస్తుంది, ఆయన కాళ్ళ దగ్గరే ఉంటుంది ఆవిడ. ఆమెనేదంటే అది నూనం జగదం సర్వం భగవత్యా వశీకృతం. కానీ ఈ నిద్రాదేవతను మాత్రం వశం చేసుకోలేకపోయాడు. నిద్రాదేవత ఆయనకే అధిపతి అయింది. భగవత్యా వశీకృతం. ఆ తమశక్తి రూపమైనటువంటి ఆ నిద్రాదేవత ఏదైతే ఉందో అది శ్రీ మహావిష్ణువు కూడా వశపరుచుకుంది. సీమా జగదిదం సర్వం, యావత్ జగత్తుని కూడా ఆవిడ వశం చేసుకుంది. అహం విష్ణు తథా శంభు సావిత్రీ చ రమాప్యుమ సర్వే వయం వశే యస్యాహ నాత్రకంతి విచారణ. నేను అంటే బ్రహ్మదేవుడు, విష్ణువు చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు, అలాగే త్రినేత్రుడైన శంకరుడు, సావిత్రి, రమ, ఉమా, సర్వే వయం మేమందరం కూడా ఆ నిద్రకి బానిసలమే, నిద్రకి సేవకులమే, ఏమాత్రం విచారణ లేదు. అవిరపి అవశహాసేతి యథా అన్య ప్రాకృతో జన. ఒక సామాన్య వ్యక్తిలాగా, ఒక సామాన్య మానవుడిలాగా శ్రీ మహావిష్ణువు కూడా చూశారా నిద్రపోతూ ఉన్నాడు. యయా విముత కా వార్త కిల అన్యేష మహాత్మన. సాక్షాత్తు సర్వలోకపాలకుడైనటువంటి, సమస్త అందరి యొక్క దుఃఖాలను తీర్చేటువంటి, దేవతలకు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వాళ్ళకంతా ఉపకరించినటువంటి శ్రీ మహావిష్ణువే నిద్రకు బానిసాడంటే అన్యేషాం, ఇతరుల విషయాలు ఇంకేం చెప్పాలండి. ఇతరులు ఆవిడ చేత వాళ్ళు బాధింపబడకుండా ఎలాగుంటారు? కావార్త, అక్కడ చెప్పడానికి విషయమే ఉంటుంది. కాబట్టి యావత్ జగత్తు, ఈ జగత్తంతా కూడా నిద్రావశమై ఉంది. స్తోమిద్యయోగ నిద్రాం వై యయాముక్త జనార్దన ఘటగిషు యుద్ధే చ వాసుదేవ సనాతన. ఆ రకమైనటువంటి శ్రీ మహావిష్ణువుని లేపడానికి ఆయన హృదయంలో ఉండేటువంటి తమశక్తి స్వరూపమైనటువంటి ఆ నిద్రని నేను స్తుతిస్తాను. ఆవిడ శ్రీ మహావిష్ణువు యొక్క దేహంలోంచి బయటకు వస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు. ఆయన మేల్కొని ఆయన
ఆ రాక్షు యుద్ధం చేసి నా మనోవ్యధిని పోగొడతాడు. ఇతి కృత్వా మతిం బ్రహ్మ పద్మనాల స్థితస్తదా తుష్టావ యోగ నిద్రాంతాం విష్ణు అంగేషు సంస్థిత. ఈ రకంగా ఆ తామర తూడులోనే ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు యొక్క హృదయంలో హృదయవాసినైనటువంటి నిద్రాదేవతని ఆయన స్తుతించడం ప్రారంభించాడు. బ్రహ్మోవాచ, ఇహ ఇక్కడంతా కూడా ఆ యోగ నిద్రను స్తుతిస్తాడు. ఆ యోగ నిద్ర అంతా కూడా ఈయన చేసిన స్తుతికి ఆవిడ బ్రహ్మాండంగా మరి ఆవిర్భావం చెందుతుంది. అవన్నీ కూడా ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అదంతా కూడా మరొకసారి చూద్దాం. సుస్థి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహింసా గోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్య పృథివీ సస్యాల్ని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణాంతర్భయ అపరాధ సహస్రాణి క్రియంతాన్న సమ్మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి. అపుత్రాః పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్ సర్వం శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి జీవచరణారవిందయో సమర్పయామి. ఓం స్వస్తి.